ద్రోహానికి పాల్పడిన హర్యానా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాపై దర్యాప్తును ఫెడరల్ యాంటీ టెర్రర్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి అప్పగించాలని కేంద్రం భావిస్తోంది. ఈ వ్యవహారం వెనుక భారీ కుట్ర ఉందని కేంద్రం అనుమానిస్తోంది. అందుకే అన్ని కోణాల్లో దర్యాప్తు చేయాలని నిర్ణయించింది. ఢిల్లీలోని పాకిస్తాన్ హై కమిషన్ అధికారులు పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్స్ పాత్ర ఉందని భావిస్తోంది. ప్రస్తుతం జ్యోతి మల్హోత్రాను ఎన్ఐఏ ప్రశ్నిస్తోంది. పాకిస్తాన్ భద్రతా అధికారులతో కూడా జ్యోతి భేటీ అయ్యారని కేంద్ర దర్యాప్తు సంస్థలు చెబుతున్నాయి. పాకిస్తాన్ తో పాటు చైనా, బంగ్లాదేశ్, దుబాయ్, థాయిలాండ్, భూటాన్, నేపాల్, ఇండోనేషియా సహా పలు దేశాల్లో జ్యోతి పర్యటించింది. దేశద్రోహానికి పాల్పడిన హర్యానా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాపై దర్యాప్తును ఫెడరల్ యాంటీ టెర్రర్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి అప్పగించాలని కేంద్రం భావిస్తుంది. ఇక ఇదే అంశం సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ సిద్ధంగా ఉన్నారు. కృష్ణ, దేశద్రోహానికి పాల్పడిన హర్యానా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా దర్యాప్తును మరింత ముమ్మరం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఫెడరల్ యాంటీ టెర్రర్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి అప్పగించాలని కేంద్రం భావిస్తుంది. ఈ వ్యవహారం వెనుక భారీ కుట్ర ఉందని కేంద్రం అనుమానిస్తోంది. అందుకే అన్ని కోణాల్లో దర్యాప్తు చేయాలని నిర్ణయించింది. ఇదే అంశం సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ సిద్ధంగా ఉన్నారు. కృష్ణ, శంకరి, దేశ ద్రోహానికి పాల్పడ్డ హర్యానా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాపై దర్యాప్తు ముమ్మరమైంది. కేసు దర్యాప్తును ఫెడరల్ యాంటీ టెర్రర్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి కేంద్ర హోంశాఖ అప్పగించాలన్న యోచనలో ఉంది. అయితే ఈ కేసులో ఇంకా భారీ కుట్రకోణం దాగి ఉంది అన్నది ఈ యొక్క నిఘా సంస్థలు చెప్తున్నటువంటి మాట. కుట్రలో ఏదైతే ఈ కుట్రలో అనేక కోణాలు దాగున్నాయి. కుట్రలో ఢిల్లీలోని పాకిస్తాన్ హై కమిషన్ అధికారులు, పాకిస్తాన్ ఇంటెలిజెన్సీ ఆపరేటివ్స్, అదేవిధంగా మిగతా వారి పాత్ర కూడా ఉంది అన్నది వాళ్ళు చెప్తున్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ. హై కమిషన్ అధికారులతో పాటు పిఐఓలు, అదేవిధంగా యాంటీ టెర్రర్ ఈ యొక్క పిఐఓల పాత్రను నిగ్గు తేల్చేందుకు కొత్త ఏజెన్సీకి అప్పగించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రస్తుతం అయితే పహల్గామ్ కు సంబంధించినటువంటి కేసును ఎన్ఐఏ దర్యాప్తు చేస్తుంది. కానీ ఈ కేసును మాత్రం హైకమిషన్ అధికారులు, పిఐఓలు ఉన్నారు కాబట్టి యాంటీ టెర్రర్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి అప్పగించాలని కేంద్ర హోంశాఖ భావిస్తుంది. గూఢచర్య ఆరోపణలపైన జ్యోతి మల్హోత్రాని ఇప్పటికే హర్యానా పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమెను నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, అదేవిధంగా ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు కూడా విచారిస్తున్నారు. తర్వాత పలు దేశాల్లో జ్యోతి మల్హోత్రా విస్తృతంగా పర్యటించారు. పాక్ పర్యటనలో ఆ దేశ భద్రతాధికారులతో కూడా జ్యోతి మల్హోత్రా సమావేశమయ్యారన్న దానికి ఆధారాలను కూడా దర్యాప్తు సంస్థలు సేకరించాయి. పాకిస్తాన్, చైనా, బంగ్లాదేశ్, దుబాయ్, థాయిలాండ్, భూటాన్, నేపాల్, ఇండోనేషియా సహా పలు దేశాల్లో ఆమె పర్యటించినట్లుగా కూడా ఈ యొక్క దర్యాప్తులో తేలింది. పాకిస్తాన్, చైనా, బంగ్లాదేశ్, దుబాయ్ లో విస్తృత పర్యటనమైన మరిన్ని వివరాలను దర్యాప్తు అధికారులు సేకరిస్తున్నారు. ఇక జ్యోతి మల్హోత్రా పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్స్ కి పనిచేశారని, అందుకు ఆధారాలు కూడా ఉన్నాయని చెప్తున్నారు. 2018లో జ్యోతి మల్హోత్రా పాస్పోర్ట్ పొందారు. తర్వాత దాని గడువు 2028 వరకు ఉంది. ముందుగా ఢిల్లీలోని పాకిస్తాన్ కమిషన్ లోని అధికారి ఇషాన్ ఉర్ రహీం అలియాస్ దానికి టచ్ లోకి వెళ్లారు. అయితే ఇటీవల పహల్గామ్ ఉగ్రదాడి జరిగిన తర్వాత పాకిస్తాన్ ఎంబసీలోకి ఏదైతే కేక్ ని తీసుకెళ్లారో ఆ కేక్ ని తీసుకెళ్లినటువంటి వ్యక్తితో కూడా ఈ యొక్క జ్యోతి మల్హోత్రా ఫోటోలు దిగారు. ఆ ఫోటోలు కూడా ఇప్పుడు సంచలనంగా మారాయి. పాకిస్తాన్ లో మల్హోత్రాకి వసతితో పాటు మీటింగ్లు ఈ దానిని ఏర్పాటు చేశారని కూడా దర్యాప్తు అధికారులు చెప్తున్నారు. పాకిస్తాన్ లో అక్కడి భద్రతా అధికారులతో షాకీర్, షాబాబులతో సమావేశమయ్యారని కూడా
దర్యాప్తు సంస్థలు తెలుస్తున్నాయి. చాలా సున్నితమైనటువంటి సమాచారాన్ని కూడా జ్యోతి మల్హోత్రా పాక్ చేరవేసిందన్న దానిపైన లోతుగా దర్యాప్తు సంస్థలు అయితే దర్యాప్తును మొదలుపెట్టాయి. శంకర్. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.